మంచి వాళ్ళ మౌనం. The violence is created not because of the bad people, it is because of the silence of the good people. శ్రీమంతుడి సినిమాకి వెళ్తే నీ వెనకాల లైన్లో ఎవడైనా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తావు? ఇంకా మాట్లాడుతుంటే నువ్వేం చేస్తావు? మరి ఇంపాక్ట్ హాల్లో నీ పక్కన ఎవడో మాట్లాడుతుంటే నువ్వెందుకు ఊరుకుంటున్నావు? ఇక్కడ నించున్నాడు కటౌట్ ఉన్న మనిషి, ఇంకెందుకు వేంగా? సో ఈ మధ్యకాలంలో మనకు అర్థమైన ఒక సందర్భం ప్రాక్టికల్గా ఇక్కడ. సో ఈరోజు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, జీవితం చాలా చిన్నది. మనందరం భూమి మీదకి వచ్చాం, రాక తప్పదు, వచ్చేసాం. వచ్చిన వెంటనే మన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, బ్యూటిఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అన్లిమిటెడ్ సిమ్ కార్డు ఉంది మీ దగ్గర, వాడుకుంటున్నారా అన్నది నా ప్రశ్న. నువ్వు పుట్టక ముందు భూమి ఉంది, నువ్వు వెళ్ళిపోయాక భూమి ఉంటుంది, మధ్యలో నువ్వు ఉన్నదే నీ జీవితం. రాక నీ డేట్ ఆఫ్ బర్త్, పోక నీ డేట్ ఆఫ్ డెత్, మధ్యలో ఉన్నదే నీ లైఫ్. L = T, లైఫ్ = టైం. సో ఈ విషయాన్ని గురించి తెలియజేస్తే ఈ మధ్యకాలంలో మీకు వచ్చిన గొప్ప సినిమా ఏంటంటే, ఎప్పుడు వచ్చాం కదన్నా బుల్లెట్ దిగిందా లేదా. సో ఈ మధ్యకాలంలో నీ బుల్లెట్ నువ్వు దించుకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు వెళ్ళిపోతే, నువ్వు వస్తే ఎంత పోతే ఎంత, ప్రపంచానికి ఏం కావాలి? ఇక్కడికి వచ్చిన నువ్వు ఏదో ఒకటి అందించి వెళ్ళాలి. ఐన్స్టీన్ అంటాడు ఒకసారి, ఐ డోంట్ వాంట్ టు బి సక్సెస్ఫుల్ పర్సన్ బట్ ఐ వాంట్ టు బి పర్పస్ఫుల్ పర్సన్. జీవిత సార్థకత కావాలి నాకు, విజయం కాదు. విజయం అనేది మారిపోతుంది, విజయం నాకొద్దు, నా జీవితానికి సార్థకత కావాలి. ఎందుకంటే మీరు కూర్చున్న ఈ కుర్చీలు ఫిక్స్ చేసిన వ్యక్తి ఎంటెక్ చదువుకున్న వ్యక్తి కాదు. మీకు ఈ ఫ్యాన్లు ఫిక్స్ చేసిన వ్యక్తి ఎంటెక్ చదువుకున్న వ్యక్తి కాదు. ఈ స్లైడర్ ఫిక్స్ చేసిన వ్యక్తి బీటెక్ చదువుకున్న వ్యక్తి కాదు. నువ్వు నడిచొచ్చిన రోడ్డు మీద డాంబర్ వేసిన వ్యక్తి బీటెక్ చదువుకున్న విద్యార్థి కాదు. ఇంతమంది చదువుకోని వాళ్ళు నీ కోసం పరితపించి ఏదో ఒకటి ఇద్దామని చేస్తుంటే, చదువుకుని నువ్వు వాళ్ళకేమి ఇవ్వకుండా వెళ్ళిపోతే నిన్ను స్వార్థపరుడు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చిన ప్రతి క్షణం ఏదో ఒకటి మనం ఇవ్వాలి. ఇవ్వడానికే వచ్చాం, ఇచ్చి వెళ్ళిపోతాం. ఎందుకంటే వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏమి పట్టుకెళ్ళాం. మధ్యలో వచ్చిందంతా ఈ సమాజానికే ఇద్దాం. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎందుకంటే ఇవ్వడం తెలియని వాడికి ఏమున్నా ఉపయోగం లేదు. నీ దగ్గర ఏమున్నా ఉపయోగం లేదు నువ్వు ఇవ్వడం రాకపోతే. దిస్ ఈజ్ వాట్ ద మేనేజ్మెంట్ థియరీ సేస్. నోయింగ్ ఈజ్ నాట్ నోయింగ్, డూయింగ్ ఈజ్ నోయింగ్. ప్రేమించడం అంటే ఇవ్వడమే. ఇవ్వడం నేర్చుకోండి. ఇవ్వడానికి ఏమి ఇవ్వాలో ఆలోచించండి, ఏముందా అని ప్రశ్నించుకోకండి. భగవంతుడు చాలా గొప్పది మీకు ఇచ్చాడు, జీవితం. ఈ జీవితంలో మీకున్న సమయాన్ని ఎంత మీరు ఎవరికి ఎలా కేటాయించుకుంటున్నారో ఆలోచించుకోండి. ఎందుకంటే బాస్, దిస్ ఇస్ నాట్ సార్ కార్తీక్, ఇవ్వడానికి వచ్చామన్న ఉద్దేశంలో ఏమి ఇవ్వాలనుకున్నప్పుడు చాలామంది చదువు అనుకుంటారు. 10 సంవత్సరాలు 10th క్లాసు, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 3 సంవత్సరాలు డిగ్రీ, 16 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక సర్టిఫికెట్ చేసుకొచ్చి నేను చదువుకున్నోడిని అనుకుంటారు. సర్టిఫికెట్ చేతిలో ఉన్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదు బాస్. ఎడ్యుకేట్స్ ఆర్ డిఫరెంట్స్ అండ్ క్వాలిఫైడ్స్ ఆర్ డిఫరెంట్స్. చదువుకున్న వాళ్ళు అప్లై చేస్తేనే చదువుకున్నట్టు లెక్క. మీ చదువుకున్న చదువుని మీరు అప్లై చేయలేకపోతే ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా ఓన్లీ గోడకి తగిలించుకొని జనాలకి చూపిస్తామే కానీ కంటెంట్ ఉండకుండా పోతుంది. మీరు ఏం నేర్చుకున్నారు, ఏం చేస్తున్నారు, చెయ్యాలనుకున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి? చాలా యూజువల్గా నేను అడిగే చిన్న ప్రశ్న. ఎల్కేజీలో మీ అందరికీ చెప్పాం స్టార్లో తయారవమని. మీరు ఎంతమంది రోజు బయటికి స్టార్లో తయారై వస్తున్నారు? ఏదో చొక్కా వేసుకుని, ఏదో తలకాయ దూకుని, ఏదో రోడ్డు మీద అలా పోతూ ఉంటారు. స్కూల్కి కాలేజీకి ఉల్లాసం ఉత్సాహం లేకుండా బయటకు వస్తారు. మీకు టీలు ఇచ్చి చెప్పాలి మేము, ఈ టీ తాగండి బాబు ఉల్లాసం వస్తుంది అని. ఈశ్వరమని దేశంలో మనుషులుంటే దేశమే గది బాగుపడినాయి. ఎలా వస్తారు మీరు కాలేజీ ఎంట్రన్స్కి? యూకేజీలో మీకు రైమ్ చెప్పాం, జానీ జోనీ ఎస్ పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా. యూకేజీలో చెప్పాము అబద్ధాలు చెప్పద్దు బాబు అని. ఈ రోజుకి అబద్ధాలు చెప్తున్నాం అంటే యూకేజీ పాస్ అయినట్ట? ఆలోచించుకోవాల్సింది మనం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే
సమాజంలో నీకు ఒక హక్కు, నీకు ఒక బాధ్యత, నీకు ఒక జీవితం ఇవ్వబడ్డప్పుడు దాన్ని నువ్వు వాడుకునే సిద్ధాంతమే నిన్ను తెలియజేస్తుంది. పుస్తకాల్లో ఏముందో మనకొద్దు, నిజ జీవితంలో నీకేం కావాలో నువ్వు నిర్ణయించుకో. పుస్తకాల్లో చాలా ఉంటుంది, పుస్తకాల్లో ఉన్న దాన్ని నువ్వు అప్లికేషన్ చేయగలిగినప్పుడే దాన్ని నాలెడ్జ్ అంటారు. ఈరోజు ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువైపోయింది బయట. ఒక్క విషయం కావాలంటే గూగుల్లో టైప్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ అది నాలెడ్జ్ కాదు. పళ్ళన్నీ ఏంటి, ఫ్రూట్స్ ఏంటో నువ్వు గూగుల్లో కొట్టిన వెంటనే టమాటా కూడా ఫ్రూట్ అని వస్తుంది. ఫ్రూట్ సలాడ్ అలా చేస్తారు అని కొడితే ఫ్రూట్స్ వేస్తారు అని వస్తుంది. కానీ ఫ్రూట్ సలాడ్లో టమాటా వేయకూడదని తెలుసుకోవడమే విజ్ఞానం అవుతుంది. అంత ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తున్నామా, ఎంత విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామో అన్న విషయం నీకు అర్థమైనప్పుడు నీకు ఒక స్వేచ్ఛ క్రియేట్ చేయబడుతుంది. ఏ రోజు నీకు నచ్చిన స్వేచ్ఛను నువ్వు చేస్తూ ఉంటావో పూర్తిగా నీలో శక్తి బయటపడుతూ ఉంటుంది. నీలో శక్తి బయటపడాలి అంటే నీకు స్వేచ్ఛ కావాలి. స్వేచ్ఛ అంటే నువ్వు కోరుకున్నది కాదు, నీకు ప్రపంచం ఇచ్చినది. ఏ విషయంలోకి నువ్వు వెళ్ళగలవు, ఏ విషయంలో నువ్వు మాట్లాడగలవు, ఏ విషయంలో నువ్వు చర్చించగలవు, ఏ విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోగలవు, అదే నీకు ఇవ్వబడ్డ స్వేచ్ఛ. స్వేచ్ఛ అనేది ఎలా వస్తుందంటే, జీవితం అందరూ ఒకేసారి ప్రారంభించినా ఒకేలా తీసుకున్న కొద్దిమంది విజయం సాధిస్తారు, కొద్దిమంది విజయం సాధించరు. ఎందుకు ప్రారంభించిన జీవితం ఏదోలా మధ్యలో ఆగిపోతుంది? నా పక్కనే కూర్చుని వాడు గొప్పవాడు అవుతాడు, నేను మాత్రం వాడు నాకు తెలుసు అని చెప్పుకుంటాను, కానీ నేను ఇక్కడే ఉండిపోతాను. ఎందుకంటే తను ఆలోచించే విధానాన్ని నువ్వు ఆచరిస్తున్న విధానానికి చాలా తేడా ఉంది. కాబట్టి మీలో ఎంతమందికి విజయం కావాలి, ఎంతమందిలో ఉన్నా నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. నువ్వు వచ్చేవన్న విషయం ఈ ప్రపంచం నమ్మాలి. ఇక్కడ ఒక చరిత్ర సృష్టించబడాలి, నీ పేరు సువర్ణాక్షరాల్లో లిఖించబడాలి. నువ్వు చదివిన విద్యాలయాల్లో నీ పేరు అలా గోడ మీద మిగిలిపోవాలి. నువ్వు సృష్టించిన రికార్డులు ఎవరు టచ్ చేయలేకపోవాలి. అది నీ ప్రదర్శన అంటే. సర్వశక్తులు మనందరికీ ఇవ్వబడ్డాయి. మీలో ఎవరైనా ఐక్యూ లేదనుకుంటారేమో, మనందరం భూమి మీకు ఒకే తెలివితేటలతో వచ్చాం. తెలివితేటలు పెంచే మందులు ఈ భూమి మీద ఎక్కడా లేవు. ఒక విజయం కానీ ఒక పతనం కానీ చేయడానికి కారణం నీ ఆలోచన విధానం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమోషన్. భావోద్రేకాలు. నీలో పుట్టిన భావాన్ని భావోద్రేకంగా ప్రదర్శించి పదంగా బయటకు వచ్చి వాక్యాలుగా మారితే సమాజానికి అర్థమవుతుంది నీకేం కావాలో, సమాజానికి అర్థమవుతుంది నీ నుంచి ఏం పొందాలో. ఈ రెండు సృష్టించుకున్నప్పుడే నీకు విలువ ఏర్పడుతుంది. విలువ అనేది కంటైనర్ బట్టి రాదు. విలువ అనేది నువ్వు పుట్టే కులం బట్టో, నువ్వు పుట్టే మతం బట్టో, నువ్వు చేస్తున్న చదువును బట్టో రాదు. అందుకేనేమో ఎస్పెషల్గా ఇందాక వస్తూ గోళ్ళ మీద చూశాను, పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం, కంటెంట్ ఉన్నోడికి కటౌట్లు అక్కర్లేదు. ఇట్స్ ఎ క్లియర్ ఫ్యాక్ట్. నీలో కంటెంట్ ఎంత ఉంది, నీలో కంటెంట్ ఎంత ఉంది, ఎవరు పెట్టుకోవాలి నీ కంటెంట్? ఇక్కడ చూసుకో, ఎంతమందిలో నువ్వు ఉన్నావని కాదు. జీవితంలో ఏం జరుగుతుందంటే, మీరందరూ వచ్చినప్పుడు చాలా సమయం ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ద యూత్. చిన్నపిల్లల స్థానంలోకి వచ్చేసరికి వాళ్ళకి టీనేజర్స్ చైల్డ్స్కి దే హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఎనర్జీ అండ్ దే హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైం. కానీ పాపం ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు. మధ్య వయసుకు వచ్చేసరికి యూ హ్యావ్ మనీ, ఎనర్జీ, టైం ఉండదు. నువ్వు రిటైర్మెంట్ అయిపోయే టైంకి హాయిగా నీకు ఫుల్ టైం ఉంటుంది, ఎనర్జీ ఉండదు, డబ్బు ఉండదు. ఈ మూడింటి మధ్య నీ జీవితం సాగిపోతూ ఉంటుంది. ఈ మూడింటిని ఏ నిష్పత్తిలో నీకున్నప్పుడు నువ్వు ఎలా వాడుకున్నావో నీ విజయాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సరిగ్గా భారత కాలమాన ప్రకారం 2:48 అయింది మీ టైం. ఈ క్షణానికి నీలాంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవడూ లేడు అందుకు సాక్ష్యం నీ వేలిముద్ర. నీలాంటి వేలిముద్ర ఈ భూమిలో ఎవరికీ లేదు. ఎవరికో ఉన్న వేలిముద్ర నీకు కాపీ కాదు. యు ఆర్ యునిక్. భగవంతుడు నిన్ను ఇన్ని కోట్ల మందిని పంపించిన తర్వాత కూడా ఏదో సాధిస్తావన్న ఒక ఆశతో ఇక్కడికి పంపించాడు. కోటి ఆశలు పెట్టుకున్న అమ్మ నాన్న నువ్వు ఏదో చేయబోతున్నావని ఎదురు చూస్తున్నారు. ఇంతమంది సముదాయం నీ ముందు ఉన్నప్పుడు ఏ విధంగా నువ్వు శక్తిహీనుడివి అని ప్రశ్నించుకోవాలి.
ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒకటే ప్రశ్న, క్యా కమ్మీ హై మేరే మే, వాట్ ఈ షార్ట్ ఇన్ మీ, నాకేం తక్కువ. ఎప్పుడైతే ఇలా ప్రశ్నించుకుని నీ దినాన్ని నువ్వు ప్రారంభించావో, నీ రోజు ప్రారంభమైందో, నీలో ఏమీ తక్కువ లేదని నీకు అర్థమవుతుంది. నీలో ఏమీ తక్కువ లేనప్పుడు నిన్నెవ్వరూ ఈ భూమి మీద ఆపలేరు. శిక్షలు కోర్టుల్లో వేస్తారు, కానీ మనుషులు వాళ్ళకు వాళ్ళే శిక్షలు వేసుకుంటారు. నేను పొట్టిగా ఉంటాను కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు, నేను నల్లగా ఉంటాను కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు, మా నాన్న చదువుకోలేదు కాబట్టి నాకు ఇంగ్లీష్ రాదు, మా అమ్మ చదువుకోలేదు కాబట్టి ఇంగ్లీష్ రాదు. ఇవన్నీ జనాలకు చెప్పే సాకులు బాస్. పేదవాడిగా పుట్టడం నీ చేతిలో లేకపోవచ్చు, కానీ కోటీశ్వరుడిగా చచ్చిపోయే అదృష్టం నీ చేతుల్లో ఉంది అంటాడు బిల్ గేట్స్. ఈ మధ్య కాలంలో చరిత్ర సృష్టించిన దేశ గొప్ప అతిపెద్ద ర్యాంకు హోల్డర్స్ అందరూ కూడా సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. ఒక్కటే నమ్మారు, ఎవరేమనుకున్న అనవసరం, నా బుల్లెట్ ఇక్కడ దించుకుని నేను వెళ్ళిపోతా. ఎప్పుడైతే నీ బుల్లెట్ నువ్వు దించుకోవాలనుకున్నావో, పైకి వెళ్ళే లోపల నీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఎవరో వాడుకోవాలని, ఎవరి కోసమో జీవిస్తున్నానని, అమ్మ నాన్న కోసం కాలేజీకి వెళ్తున్నానని, ఆ అబ్బాయి చెప్పాడు కాబట్టి చదువుతున్నానని, లేదా ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి నేను అక్కడికి వెళ్తానని నువ్వు అనుకుంటే నీకు వ్యక్తిత్వం ఉండదు బాస్. నిర్ణయించుకోండి, జీవితం నీవి, జీవిత రథసారథివి నువ్వు. కారు డ్రైవింగ్లో నువ్వు కూర్చుంటావు, యాక్సిలేటర్ నువ్వు తొక్కుతావు, బ్రేక్ నువ్వు వేసుకుంటావు, ఇండికేటర్ నువ్వు మార్చుకుంటావు. దయచేసి నీ స్టీరింగ్ ఎవరికి ఇవ్వకు. నీ పక్కన ఎవడు కూర్చోవాలో నువ్వు నిర్ణయించుకో. ఎవడు పడితే వాడు నీ జీవితంలో రాకూడదు. ఇండికేటర్ నువ్వు వేసుకో, బ్రేక్ నువ్వు వేసుకో, యాక్సిలేటర్ నువ్వు తొక్కుకో. చాలాసార్లు మీ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఎవరు పడితే వాడు వచ్చి నీ పక్క సీట్లో కూర్చుంటాడు. చాలా స్పీడ్ మంచి కారు నీ దగ్గర ఉంటుంది, వాడు హ్యాండ్ బ్రేక్ వేసి కూర్చోబెడతాడు. ఫినిష్, నీ కారు ముందుకెళ్ళదు. సో నీ జీవితంలో ఎవరు రావాలి, నీ పక్కన ఎవరు కూర్చోవాలి, నీ సెల్ ఫోన్లో ఎవడి నెంబర్ ఉండాలో కూడా నువ్వే నిర్ణయించుకో. ఎవడు పడితే వాడు నీకు ఫోన్ చేయకూడదు, ఎవడి నెంబర్ పడితే వాడి నెంబర్ నీ జీవితంలోకి రాకూడదు. దిస్ ఈజ్ నాట్ ఎ డస్ట్ బిన్, సూపర్ కంప్యూటర్. ఎక్కడ ఏమి పెడుతున్నావో ఆలోచించుకో. నీకు ఉపయోగపడేది, నీ ద్వారా నీ అమ్మ నాన్నలకి చేయూతనివ్వగలిగింది, నువ్వు పుట్టినందుకు ఈ గ్రామానికి ఏదో చేయగలిగింది, పుట్టిన ఈ దేశానికి నువ్వు ఏదో ఒకటి అందించగలిగితే ఈ సూపర్ కంప్యూటర్ ఫుల్ పవర్లో వాడుకున్నట్టే లెక్క. అలా కానంత వరకు ఎవడో ఒకటి దీన్ని గీక్కుంటూనే ఉంటాడు. బీ కేర్ఫుల్. ఎవరిని తెచ్చుకుంటావో నీ ఇష్టం. ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ఎప్పుడో తెలుసా? దాని గురించి ఎంతమంది పనిచేశారా అన్న విషయం మీద. నీ జీవితంలో మార్పు నీకు రావాలంటే, విజయం నీ పక్కన కావాలనుకుంటే, దానికి నువ్వు ఇన్వెస్ట్ చేసే ప్రతి సెకండు ముఖ్యమే. ఎందుకంటే ఈ జీవితంలో అతి గొప్పవాడికి, అతి బీదవాడికి, ఏమీ చేయలేని వాడికి, అన్నీ చేయగలిగిన వాడికి రోజుకి 24 గంటలే, గంటకు 60 నిమిషాలే, నిమిషానికి 60 సెకండ్సే. దీన్ని ఎవరు మార్చలేరు. మార్చలేని ఒక ప్రమాణికాన్ని తీసుకుని నీ ఉన్నత స్థితికి నువ్వు మారగలిగితే దాన్నే నీ తెలివితేటలు అంటారు, దాన్నే చదువు అంటారు. చదువు ఈజ్ అన్ ఎడ్యుకేషన్, ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ నో యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకో, నీ బలమేమిటో నువ్వు తెలుసుకో, నీ బలహీనతలేమిటో నువ్వు తెలుసుకో, బలాన్ని పెంచుకో, బలహీనత తగ్గించుకో, గొప్పవాడి వైపు. చదువుకున్నవాడు అని నిన్ను అంటారు. చదువు అంటే గోడకొచ్చే సర్టిఫికెట్స్ కాదు బాస్. మళ్ళీ చెప్తున్నా, చదువుకున్న ప్రతిదీ ఆచరించగలిగిన వాడే. చిన్న చేపను తీసుకోండి, చేతిలో నీళ్లు పోసుకోండి, చేపను ఎక్కడ పెట్టండి, చేప ఈత కొడుతుంది. చేపని నీళ్ళని తీసుకెళ్లి గ్లాసులో పోయండి, చేప ఈత కొడుతుంది. గ్లాసు నీళ్లు చేప తీసుకెళ్లి చెరువులో వేయండి, చేప ఈత కొడుతుంది. నీళ్లు చేప తీసుకెళ్లి సముద్రంలో వేయండి, చేప ఈత కొడుతుంది. బే ఆఫ్ బెంగాల్లో వేయండి, చేప ఈత కొడుతుంది. చేపకు తెలుసు నాకు ఈత వచ్చు అని, నీకు తెలుసు బతకడం వచ్చని. పరిణామాలు, ప్రభావాలు నీకెందుకు బాస్? పుట్టకతోటే నువ్వు గొప్పవాడివి. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నేను గ్రూప్ 1 అప్లై చేశాను, లేదా సివిల్స్ రాస్తున్నాను, లేదా ఈ ఆర్ఆర్బి రాస్తున్నాను, 32 పోస్టులే ఉన్నాయి సార్, టెన్షన్ వచ్చేస్తుంది సార్. అవి 32 ఉంటే నీకెందుకు, 300 ఉంటే నీకెందుకు? నీకు కావాల్సింది ఒక్క పోస్ట్. నీకు కావాల్సింది ఒక్క పోస్ట్ బాస్. గురు చూసి కొట్టు, ఆ పోస్ట్ నీదే. డేట్ డిక్లేర్ చేయి, దిస్ ఈజ్ మై పోస్ట్ అని చెప్పి. 2 ఉంటే నీకెందుకో? అది అఖాతం అయితే చేప భయపడుతుందా, సముద్రం అయితే చేప భయపడుతుందా, చెరువు అయితే చేప భయపడుతుందా? ఎందుకంటే చేపకి ఈత వచ్చు కదా.
నీ దగ్గర నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు ఉంటే నీకెందుకో, ఏ కాంపిటీషన్ ఉంటే నీకెందుకో, నువ్వు తెలుసు నీ దగ్గర విజ్ఞానం ఉందని, నువ్వు సాధించగలవని. ఇక్కడ ఈ ప్రమాణకం చేసుకునేటప్పుడు చాలామంది పరిగెడుతూ ఉంటారు జీవితంలో. ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు. చదువుతున్నాం, పరిగెడుతున్నాం, చదువుతున్నాం, సాగిస్తున్నాం. ఏం కోల్పోతున్నాం? ఈ చదువు అన్న దానిలో ఎన్ని పణంగా పెడుతున్నాం? ముఖ్యంగా ఆరోగ్యం. మీలో అంతమంది రోజు ఉదయం లేచి పరిగెడుతున్నారు? చేతులు ఎత్తకండి, మీ పక్క వాళ్ళు ఏడుస్తారు. మీలో ఎంతమంది 2 పూట్ల పళ్ళు తోకుంటున్నారు? చేతులు ఎత్తకండి, పక్క వాళ్ళు ఏడుస్తారు. అందుకే మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్ పెట్టాం. ఈరోజు ఉదయం నుంచి చూసిన అబ్బాయిలందరిలో ఒక్క అబ్బాయి కూడా బాగోలేడు. నువ్వు అక్కడివే హా అన్నావు, అందుకే దగ్గరగా రా అన్నాను. పళ్ళు తోకో బాబు అని హా అని చెప్పాల్సి వస్తుంది టీవీలో. మేము ఇంత పేస్ట్ లేదా, ఇన్ని నీళ్లు లేవా? టైం లేదు. నీ పళ్ళు తోకోవడానికి నీ దగ్గర టైం లేదు. రోజు 2 పూట్ల స్నానం చేయాలని చెప్పాం. మీలో ఎంతమంది 2 పూట్ల స్నానం చేస్తున్నారో తెలియదు. దయచేసి చేతులు ఎత్తకండి. అందుకే ప్రతి సబ్ అడ్వర్టైజ్మెంటు నడ్డితో చూపిస్తున్నాం. రుద్దుకోండ్రా బాబు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనప్పుడు నువ్వు ఏం పొందినా వేస్ట్. ఎంత చదువుకున్నా, ఎన్ని కోట్లున్నా, ఎంత గొప్పవాడవైనా ఆరోగ్యం లేనప్పుడు ఏమొస్తుంది? ఏసీ బెడ్రూమ్ ఉంటుంది, నిద్ర పట్టదు. బిర్యానీ ముందు ఉంటుంది, తినడానికి ఆరోగ్యం ఉండదు. ముందు ఆరోగ్యం కాపాడుకోండి. యువర్ హెల్త్ ఈజ్ ద వెల్త్ విచ్ ఇండికేట్స్ యువర్ ఎడ్యుకేషన్. చదువులో ప్రథమ భాగం మీ ఆరోగ్యం. దయచేసి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి. ప్రతిరోజు ఉదయం చేసే ప్రతి పనికి లెక్క చూసుకోండి. ఎంత సమయం కేటాయిస్తున్నారో చూడండి. ఆరోగ్యం అంటే జబ్బులు లేకపోవడం కాదు, అవసరమైతే ఏదైనా చేయగలడం. పట్టుమని ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు పరిగెత్తగలవా? ఒక 20 కేజీలు ఎత్తగలవా? ఎవరినైనా రక్షించగలవా? ఆగిపోయిన నీ కారును తోసుకోగలవా? ఇంకెందుకు కారు కొనుక్కోవడం? ప్రతిమాలకోళ్ళు రోడ్డు మీద అందరినీ తొయ్యండ్రా బాబు, నేను కూర్చుంటాను రా. కారేసుకు వెళ్ళడం ఎందుకు? తోయించుకోవడం ఎందుకు? కారు కొనుక్కోవడం ఎందుకు? అసలు క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. టేక్ కేర్ యువర్ హెల్త్. హెల్త్ లేని వాళ్ళన్నీ మీ జీవితంలో ఆలోచనలతో స్టార్ట్ అవుతాయి. అందుకే ఇక్కడ నేను చెప్తాను, మీ ఆలోచనకి పునాది వేయండి. మీ ఆలోచనలకు పరిధి లేదు. మీలో ఎంతమంది ఎక్కడున్నారో, ఏం ఆలోచిస్తున్నారో మీకే తెలుసు. అందుకే మీ గురించి ఒక చిన్న గేమ్ తెచ్చాను. సాధన చేసేయడం ఎంత ముఖ్యమో అని తెలియజేయడానికి ఒక చిన్న గేమ్ తెచ్చాను. మీ అందరి చేత ఇప్పుడు నేను ఆ గేమ్ ఆడిస్తాను. మీలో ఆడగలిగిన వాళ్ళు ఆలోచించుకోండి. ప్రతి పనికి నువ్వు కొంత సాధన చేయాలి. ఏం కావాలన్నా దానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయగలిగిన రోజు నువ్వు ఏదైనా సాధించగలవు. సూర్యాపేటలో బస్సు బయలుదేరినప్పుడు 40 మందితోటి కోదాడలో ఎక్కింది 2 వ్యక్తులు. కత్తులు చూపించి బంగారం అడిగింది 2 దొంగలు. కానీ బస్సులో ఉన్నది 40 మంది. ఎక్కిన దొంగలు 2, ఉన్నది 40 మంది. ఎవరికి వాడు పక్కాడు కొడతాడులే అనుకున్నాడు. అందుకే దొంగలు బంగారం తీసుకుని దిగిపోయారు. మర్నాడు పొద్దున పేపర్లో హెడ్లైన్, బస్సు దోపిడీ, 40 మంది బంగారం గాయం. ప్రతి వాడు పక్కాడు పనిచేయాలనుకుంటున్నాడు. ప్రతి వాడు ఫుక్కడిగా జీవించాలనుకుంటున్నాడు. నేనేదో ఒకటి ఇస్తానన్న ఆలోచన ఎంతమంది దగ్గర ఉంది? ఎన్నిసార్లు నువ్వు నీ గురించి జీవిస్తున్నావు? టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. రెస్పాన్సిబిలిటీ అంటే సమాజానికి చెప్పేది కాదు. రెస్పాన్సిబిలిటీ మీన్స్ యువర్ ఎబిలిటీ టు రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్. ఒక సంఘటనకి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు అన్నది నీ జీవితంలో విజయాన్ని సూచిస్తుంది. అందరికీ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మేము వస్తున్నాం, మా కారు స్పీడ్ వస్తుంది, దారిలో కుక్క పిల్ల అడ్డొచ్చింది. డ్రైవర్ గారు నా వైపు తిరిగి అడుగుతారా ఏంటి? సార్ మీరు సైకాలజిస్ట్ కదా, చెప్పండి బ్రేక్ ఏమంటారా అని. ఎందుకు అడుగుతాడు? ఆ నిర్ణయం తనే తీసుకుంటాడు. అవునా కాదా? అవునా కాదా? మీ జీవిత నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? జీవితం ఎవరిది? ఎవరిది? బ్రతికెవరిది? ప్రాణం ఎవరిది? ఆశ ఎవరిది? జీవితం ఎవరిది? మా నాన్నగారి కోసం చదువుతున్నాను, మా అమ్మ చెప్పింది కాబట్టి వెళ్తున్నాను, ఆ అబ్బాయి కోసం వచ్చాను, ఈ అమ్మాయి కోసం వెళ్ళాను, ఇలాంటి కథలు మానేయండి.
ఇష్టం ఉంటే జీవించండి, లేకపోతే వెళ్ళిపోండి. బిజినెస్ మ్యాన్లో చెప్తాడు, లక్ష్యాలు పెట్టుకోండి, లక్ష్యాలు లేని వాళ్ళు దట్స్ ఆల్. యూ షుడ్ మేక్ యువర్ లైఫ్. ఎవరున్నా లేకపోయినా, ఎవరు జీవించినా జీవించకపోయినా నువ్వు ఈ భూమి మీద జీవించాలి. జీవించడం అంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాదు. నీ రాక తెలియాలి, నీ పోక తెలియాలి, నీ గురించి నీకు అర్థమవ్వాలి. నీ జీవితంలో నీకు జరిగే ప్రతి సంఘటన అంటే నీ జీవిత సినిమాకి కథ, మాటలు, పాటలు, డైరెక్షన్. సినిమా విజయం సాధిస్తే హీరో, సినిమా ఫెయిల్ అయితే విలన్. నువ్వే అని గుర్తుపెట్టుకో. నీ సినిమాని ఎవరో ఆడించడు, నీ సినిమాకి ఎవరో డైలాగ్ రాయకూడదు, నీ సినిమాకి ఎవరో పాటలు రాయకూడదు, నీ సినిమాని ఎవరు డైరెక్ట్ చేయకూడదు. సినిమా నీది, జీవితం నీది, జీవిత బాధ్యత నీది. ఇలా ఎప్పుడైతే నువ్వు ఆలోచించడం ప్రారంభించావో ప్రతి విషయం నీ చెయ్యి దాటి వెళ్ళిపోదు. ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఇంతవరకు నాకు వచ్చిన ఏ సమస్యకైనా కారణం ఎవరు? బాటమ్ టు ది లైన్, అట్టడుకెళ్ళి వెతికితే మీరే కనపడతారు. ఎవరినో 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 ముసుగ్గా పెట్టుకుని తప్పించుకోవద్దు. దయచేసి ఈ సిస్టమ్ వద్దు, ఎప్పుడు వద్దు. మీలో ఎంతమంది ఒంటరిగా ఉండగలుగుతున్నారో తెలియదు. ఒంటరిగా ఉండగలుగుతున్నారా లేదా ఆలోచించుకోండి. దీన్నే ఏకాంతం అంటాం. ఒంటరితనం కాదు, ఏకాంతం. దేవుడి దగ్గర ఏకాంత సేవ కోరుకుంటాం. ఒక పెద్ద మనిషి మనకు కనపడితే అతను నేను సెల్ఫీ దిగాలనుకుంటాం, ఏకాంతం కోరుకుంటాం. ఏకాంతాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? జీవితంలో మీకు దొరికిన సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఇక్కడ మ్యాటర్స్ ద లైఫ్. దేర్ కమ్స్ ద టోటల్ టర్న్. నీ శక్తి ఏంటి, నువ్వు వాడుతున్నదేంటి, నీ ఆలోచనలు ఏంటి? ఎన్నిసార్లు నువ్వు తప్పు చేసిన తర్వాత అనుకున్నావు, ఛీ ఈ తప్పునే చేయకుండా ఉంటే బాగుండేదని. ఎవరికి చెప్పుకోలేవు, ఎవరిని నింజాయిషి చేయలేవు, ఎవరిని బాధ్యుల్ని చేయలేవు. ఎందుకంటే నీకు తెలుసు నువ్వేం చేసావో. ఎస్పెషల్గా చదువుకునే టైంలో ఏం జరుగుతుంది? జూన్ 12 స్కూల్ ఓపెన్ అవుతుంది. జూన్ అంతా పరిచయాలు, జూలైలో వర్షాలు, ఆగస్టులో జెండా పండుగ, సెప్టెంబర్లో 3 మార్ 2 మార్, అక్టోబర్లో దసరా, నవంబర్లో దీపావళి, డిసెంబర్లో కొత్త సంవత్సరం వేడుకలు, జనవరి వచ్చాక 15 రోజులు తింటారు పండుగ, 15 రోజులు మనసు ఎక్కుతారు అనారోగ్యం. ఫిబ్రవరి 1 చేతిలోకి వచ్చింది. అప్పుడు అడుగుతారు ఎవరికి ప్రపోజ్ చేయాలి, 14 రోజులు టెన్షను, ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే డిప్రెషను. అప్పుడు చేతిలోకి వచ్చింది మార్చి 1. అప్పుడు బుక్కులు దొరుకుతారు. ఇలాగా లెక్చరర్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, సార్ 5 బుల్లెట్ క్వశ్చన్లు ఇవ్వండి సార్, అలా దిగిపోవాలి. మరి జూన్ 12 నుంచి కాలేజీకి వెళ్ళిన వాళ్ళకి ఏం దిగిపోవాలో నాకు అర్థం కాదు. ఒకవేళ లెక్చరర్ కానీ తిట్లు తిట్టారనుకో వెళ్ళిపోతారు. మార్కెట్లో పుస్తకాలు దొరుకుతాయి. ఎటువంటి పుస్తకాలు? ఈజీ సక్సెస్, పాస్ ఇన్ పాకెట్, మైక్రో జెరాక్స్. తెచ్చుకున్నది ఒక సర్టిఫికెట్. అవసరమా? అవసరమా? అలా నెల రోజుల్లో 15 రోజులు చదివే సర్టిఫికెట్లు వచ్చేస్తే మనం సంవత్సరానికి 12 డిగ్రీలు తెచ్చుకునే వాళ్ళమేమో. ఆలోచించండి. సంవత్సరం మీ ముందు పెట్టింది చదవడానికి, జీవితం మీకు ఇచ్చిన టైంని మీరు ఉపయోగించుకోవడానికి. అందుకే ఎదగడం అంటే ఏంటో చెప్తున్నా. మేము హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో నుంచి పెట్టిన బుద్ధుడిని మేము తయారు చేయలేదు, ఆ బుద్ధుడిని మేము సృష్టించలేదు. నల్గొండ నుంచి రాయిని తీసుకొచ్చాం, పనికిరాని ముక్కలు తీసేసాం, మిగిలిన బుద్ధుడిని అక్కడి నుంచో పెట్టాం. అలాగే ఈ ఇంపాక్ట్ కార్యక్రమాల్లో మీలో పనికిరాని మొక్కలు తీసేస్తాం, మీ ప్రతి ఒక్కళ్ళలోంచి ఓ బుద్ధుడు బయటకు వస్తాడు, మా కోరిక తీరిపోతుంది. నేనేమీ కొత్తగా సృష్టించడం లేదు, మీలో ఉన్న మంచి మనుషుల్ని బయటకు తీస్తున్నాం. ఇది మీరు కూడా చేయొచ్చు. నీలో పనికిరాని చెడు ఏంటో నువ్వే తీసేసుకో. నువ్వు ఎక్కడ అబద్ధాలు చెప్తావో నువ్వే తగ్గించుకో, ఎక్కడ తప్పుడు పనులు చేస్తావో నువ్వే మానేయి. నీలోంచి ఒక మహా వ్యక్తి బయటకు వస్తాడు. నీలో వచ్చే మహా వ్యక్తికి నువ్వే ఈ రోజే ఆవిష్కరణ చేసుకో. అదే పునర్జన్మ అవుతుంది, అదే ఈ దేశానికి ఒక ఆస్తి అవుతుంది. ఎందుకంటే ఒక యాపిల్లో ఎన్ని విత్తనాలు ఉన్నాయో లెక్క పెట్టగలం, కానీ ఒక్క విత్తనం నుంచి ఎన్ని యాపిల్స్ వస్తాయో ఎవడు లెక్క పెట్టలేడు. మా ఈ క్లాసెస్ ఎక్కడికక్కడ విత్తనాలు చల్లాలనుకుంటున్నాం.
ఏ విత్తనం ఒక మహావృక్షమై ఎన్ని పళ్ళు పండించి చివరకు ఒక అరణ్యంగా మారి ఈ సమాజంలో అందరూ విద్యావేత్తలై చదువునే పంచుతాం, ఇచ్చి పోవడానికే వచ్చాం, పోయే లోపల ఏదోటి ఇస్తాం అని మీరు మారిన రోజు మా శ్రమకి మా కోరికకి ఫలితం దక్కినట్టే. ఇక్కడ చూపిద్దాం. మీకు ఆట ఆడిస్తానన్నాను కాబట్టి ఒక చిన్న ఆట ఆడుతున్నా. నేను మీకు ఇవ్వబోయేటువంటి వస్తువులన్నీ మీరు జగ్గులు వేస్తారు. మీకు కొన్ని రాళ్ళు, పెద్ద రాళ్ళు, కొన్ని చిన్న రాళ్ళు, కొంత ఇసుక, కొంత నీళ్లు ఇస్తున్నా. యాక్చువల్గా ఇక్కడ నేను ప్రయోగం చేయొచ్చు, సమయాభావం వల్ల నేను మీకు పవర్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇవన్నీ సేమ్. ఈ జగ్గులు మీరు నింపాలి. నేను ఇచ్చే 4 ఐటమ్స్ తోటి నింపాలి. ఐటమ్ నెంబర్ 1 పెద్ద రాళ్ళు వేశారా? ఫిల్డ్ ఇట్. నౌ ఐటమ్ నెంబర్ 2 చిన్న రాళ్ళు వేశారా? 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 సౌండ్ ప్లీజ్. ఒక మనిషి ఇక్కడ వైబ్రేషన్స్ సృష్టిస్తుంటే ఇంతమంది బ్రతుకున్న మనుషులు పునాదులు కదిలేలా మాట్లాడాలి. అదే బ్రతికుండడం అంటే వైబ్రేషన్స్. అండ్ కమ్స్ ద థర్డ్. ఇప్పుడు ఇసుక. ఇసుక వేశారా? వేశారా? ఇప్పుడు మీకు నీళ్ళు ఇస్తున్నా, అందులో నీళ్లు కూడా పోయండి. నౌ ద జగ్ ఇస్ ఫుల్. పెద్దరాళ్ళు, చిన్నరాళ్ళు, ఇసుక, నీళ్లు. ఇస్ ఇట్ ఓకే? ఇస్ ఇట్ ఓకే? నింపారా? నింపారా? వెరీ గుడ్. దీని నుంచి మీకు ఏమర్థమైంది? నేను ఇచ్చిన ఇసుక, నేను ఇచ్చిన పెద్దరాళ్ళు, నేను ఇచ్చిన చిన్నరాళ్ళు, నేను ఇచ్చిన నీళ్లు జగ్గులో సరిపోతాయి. ఇజ్ ఇట్ ఓకే? ఇజ్ ఇట్ ఓకే? అర్థమైందా? అర్థమైందా? సౌండ్ ప్లీజ్. అర్థమైందా? నేను ఇచ్చిన క్వాంటిటీ జగ్గును నింపుతుంది. ఒప్పుకుంటారా? ఏది మిగలలేదు కదా? వెరీ గుడ్. ఆట చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఆట రివర్స్లో ఆడదాం. ఇందాక వేసినవి ఉల్టాగా ఫిల్ చేద్దాం. అది రెడీ? స్టార్ట్. ఇందాక చేసిన పని ఇప్పుడు వెనక నుంచి చేద్దాం. అక్కడ లాస్ట్లో ఏం పోసాం? ఇప్పుడు ఫస్ట్ నీళ్లు పోద్దాం. ఓకే? తర్వాత ఏం చేసాం? నీళ్ళ నుంచి ఇసుక వేసాం. వేసామా లేదా? వేసామా లేదా? దెన్ కమ్స్ ద థర్డ్. ఇప్పుడు ఏం వేసాం? వేసామా లేదా? వేసామా లేదా? గుడ్. నౌ గోస్ ద థర్డ్ అండ్ ద లాస్ట్ వన్. ఇప్పుడు పెద్దరాళ్ళు వేద్దాం. అన్ని పెద్దరాళ్ళు పడ్డాయా లేదా? ఎందుకు బయట ఉండిపోయాయి? Are you getting me? Are you getting me? Are you getting me? ఆ మిగిలిపోయిన పెద్దరాళ్ళని ఏమంటారు? ఇందాక నింపాం, ఇప్పుడు ఎందుకు నింపలేకపోయాం? నింపలేకపోయిన ఆ పెద్దరాళ్ళే మీ జీవిత లక్ష్యాలు. ముందు జీవిత లక్ష్యాల కోసం పనిచేయండి. చిన్న చిన్న విషయాలు తర్వాత చేయండి. కన్నీరు ప్రేమ అదే వస్తుంది. ఆఖరణ జీవితం అంతా వర్షమయమవుతుంది. దీన్ని ఉల్టాగా చేస్తే జీవిత లక్ష్యాలు రైట్ ఉంటాయి. తాత్కాలిక సుఖాల కోసం ముందు వేసుకుంటే గొప్ప ఇసుక మిగులుతుంది అడుగున. పైనంతా కన్నీరు, ఆఖరణ చిన్న చిన్న తృప్తులు. జీవిత లక్ష్యాలు బయట ఉంటాయి. అరగడండి. జీవితంలో 4 లక్ష్యాలు పెట్టుకోండి. దానికోసమే బతకండి. దానికోసమే శ్వాస తీసుకోండి. దానికోసమే మరణించండి. ఎందుకంటే బై బర్త్, పుట్టుకతో నువ్వు సింహానివి. సింహం సింహంలాగే ఉండాలి. సింహం కాంప్రమైజ్ కాకూడదు. నీ లక్ష్యం ఏంటి? 4 మెయిన్ లక్ష్యాలు పెట్టుకోండి. అటాక్. ఆ 4 పడ్డ తర్వాతే మిగతా చిన్న 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 చిన్నవన్నీ రావాలి. అర్థమైందా? అర్థమైందా? ఈరోజు చూడకపోతే సినిమా ఏమైపోతుందో.
ఫస్ట్ డే చొక్కా చింపుకుని వెళ్ళకపోతే హీరోకి ఏమైపోతుందో, ఆ పాట వినకపోతే ఏమైపోతుందో, టీవీలో ఈ బొమ్మ చూడకపోతే ఏమైపోతుందో, వద్దు వద్దు బాస్ వద్దు. నువ్వు ప్రేమించడం గొప్ప కాదు, నువ్వు ప్రేమించిన వ్యక్తికి నీ ప్రేమ తెలియనంత వరకు అది ప్రేమ కాదు. అర్థమైందా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది ఆ అమ్మాయి ఏదో నీతో మాట్లాడట్లేదని, నిన్ను పట్టించుకోవటం లేదని, నువ్వేదో రైలు కింద బుర్రెట్టి చచ్చిపోతే ఆ అమ్మాయి ఏమి నీ ఫోటో పెట్టుకుని దేశంలో తిరగదు. తిరుగుదామని అమ్మాయి అనుకున్నా వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు, సమాజం అంగీకరించదు. 3 ఏళ్ల తర్వాత అయినా పెళ్లి చేసుకుంటుంది, 3 పిల్లల తల్లి అవుతుంది. కానీ మీ అమ్మ నాన్నకి నీలాంటి బిడ్డ దొరకడు బాస్. ఎవరి కోసమో చచ్చిపోకు బాస్, చచ్చిపోద్దు. అమ్మ తల్లి నువ్వు ఆయనేదో ఎస్ఎంఎస్ పెట్టలేదని, ఆయనేదో నీతో బస్టాండ్లో కనపడలేదని నువ్వేదో చచ్చిపోతే వాడేమీ గడ్డం పెంచుకుని తిరగడు తల్లి. 3 రోజుల్లో ప్రొఫైల్ పిక్చర్ మారుస్తాడు, కొత్త వాట్సాప్ అకౌంట్ పెట్టుకుంటాడు, ఫేస్బుక్లో కొత్త అకౌంట్ పెట్టి ఇంకొక అమ్మాయిని లైన్లో పెట్టి 3 సంవత్సరాల్లో 3 పిల్లల తండ్రి అవుతాడు. కానీ మీ అమ్మ నాన్నకి నీలాంటి మహాలక్ష్మి బిడ్డ దక్కదు తల్లి. ఎవరి కోసమో చచ్చిపోవద్దు. అమ్మ నాన్నలు నువ్వు ఆలోచించుకో. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు చెప్పండి, నువ్వు జీవించేది ఎవరి కోసం? ఎవరి కోసం? నిర్ణయం ఎవరి కోసం? బ్రతుకెవరి కోసం? అవసరమైతే మరణించేది ఎవరి కోసం? లక్ష్యం అనేది సింహంలాగా ఉండాలి. ఎవరి కోసం జీవిస్తున్నావో, ఎవరి కోసం మరణిస్తున్నావో ఆలోచించుకోండి. ఈ మరణించడం జీవించడం మధ్య కాదు, నీ జీవిత సమయాన్ని వాడుకోవడం తెలుసుకోండి. అందుకే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు, చచ్చిపోయిన వారి ఫోటో వేసినప్పుడు కింద 2 వాక్యాలు రాస్తారు. భౌతికంగా మీరు మాకు దూరమైన సదా మా హృదయాల్లో జీవించే ఉంటారు. అది బాగా జీవించడం అంటే. నువ్వు వెళ్ళిపోయిన వెంటనే నీ ఫోటోకు దండేయడం కాదు, నీ ఫోటో పట్టుకుని ప్రపంచం సంతాపం ప్రకటించాలి, నీ కోసం ఊరు నడిచి రావాలి. ఇటువంటి బిడ్డ ఏమైపోయారా అని ప్రపంచం కోరుకోవాలి. అది జన్మంటే. దాట్స్ కాల్డ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ. నీ జీవితంలో ఏం కావాలో ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకోండి. ఎవరు ఏమి నింపుతున్నావో నిర్ణయించుకోండి. నీ జీవిత జగ్గులో ఏం పడుతున్నాయో ఆలోచించుకోండి. This is not a dustbin. This is not a dustbin. Make it what you want. Super computer. ఏ సాఫ్ట్వేర్ లోడ్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది బాస్. పుట్టినప్పటి నుంచి నీకు వచ్చిన ప్రతి సిమ్ కార్డు, ప్రతి మెమరీ కార్డు కాసేపటికైనా మెమరీ ఫుల్ అంటది. ఇది మాత్రం ఎప్పుడు అందు. వాడుకో, తనివి తీరా వాడుకో. వాడుకున్న దాన్ని సమాజానికి అందించి వెళ్ళిపో. అప్పుడే నీ జన్మకి సార్థకత వస్తుంది. నువ్వు పుట్టేవని ఈ ప్రపంచానికి తెలుస్తుంది. నీ పుట్టినరోజు ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటుంది. నువ్వు కేక్ కట్టుకోవడం కాదు, నువ్వు మొహానికి కేక్ రాసుకోవడం కాదు. నీ పుట్టినరోజు ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంటే ఎంత గొప్ప బిడ్డని కన్నాను రాని మీ నాన్న మీ అమ్మ నీ ముద్దు పెడుతూ ఆనందిస్తుంటే ఆ దృశ్యమే అద్భుతంగా ఉంటుంది బాస్. ఊహించుకోండి. చదువుకున్నగా మీరు ఏం అందిస్తున్నారో ఆలోచించుకోండి. ఎందుకంటే నీ జీవితంలో జరిగే ప్రతి విషయము అర్ధ మనస్సుతోటి నువ్వు వాడలేవు. ఇష్టం లేకుండా నువ్వు ఏ పని చెయ్యలేవు. బలవంతంగా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. పెళ్ళికి వెళ్దాం రా అంటే ఎంత బాగా తయారవుతావు. ఇష్టం లేని చోట బరేల గ్రౌండ్కి ఎలా తయారవుతావు? గుళ్ళోనూ అట్టిపళ్ళు ఉంటాయి, గుళ్ళోనూ అగరత్తులు ఉంటాయి, గుళ్ళోనూ గంట ఉంటుంది. అక్కడికి వెళ్తే మనశ్శాంతి వస్తుంది. శ్మశానంలోనూ గంట ఉంటుంది, శ్మశానంలోనూ అగరత్తులు ఉంటాయి, శ్మశానంలో కూడా అన్నీ ఉంటాయి. కానీ అక్కడికి వెళ్తే మనశ్శాంతి ఎగిరిపోతుంది. నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకో, ఎవరు ఉండాలో నిర్ణయించుకో, పరిధి గీసుకో. యు ఆర్ ద ప్లేయర్. ఎందుకంటే ఆటగాడెప్పుడు సౌండ్ చేయడు, ఆడియన్సే ఎల్లేసి తప్పట్లు కొడతారు. ఆడియన్స్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఆడియన్స్.
బట్ నాట్ ద ప్లేయర్. బీ కేర్ఫుల్, యు ఆర్ ద ప్లేయర్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవిత రథసారథివి నువ్వు. నీ కారు డ్రైవింగ్ నీది. అర్ధ మనసుతోటి కాదు, పూర్తిగా జీవించు. నిన్న గురువు గారు చెప్పుంటారు, రోజుకి 1440 నిమిషాలు. ఎన్ని నిమిషాలు నీకు నువ్వు కేటాయిస్తున్నావు, ఎన్ని నిమిషాలు నీ జీవిత లక్ష్యం వైపు ప్రోత్సహిస్తున్నావు, ఎన్ని నిమిషాలు నువ్వు నీ సమాజం కోసం కేటాయిస్తున్నావు ఆలోచించుకోండి. లేకపోతే చెట్టుకొచ్చే 40 ఏళ్ళు, ట్యాంక్ బండికి వచ్చే 150 ఏళ్ళు, నీకొచ్చే 30 ఏళ్ళు, ఫైదా క్యా, జీరో. అరే గడిగి బీ కేర్ఫుల్, యూ హ్యావ్ యువర్ లైఫ్, హ్యాండిల్ ఇట్ పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు చాలా గొప్పగా పెరగాలి అంటే మేధావి అయి ఉండక్కర్లేదు. నీకేం కావాలో తెలియాలి, దాని మీద నీకు నిజాయితీ ఉండాలి. అర్థమైందనుకుంటా. పరిస్థితికి వెళ్తుంటే నల్లపిల్లి ఎదురొచ్చిందని చెప్పకు. నల్లపిల్లికి ఏం తెలుసు నువ్వు గ్రూప్ 1 రాయడానికి వెళ్తున్నావని? తెలుసుంటే అది కూడా అప్లికేషన్ పెట్టేదేమో, నీ కాంపిటీషన్ ఒకటి పెరిగేదేమో. ఈ సాకులు కబుర్లు చెప్పద్దు. నిజాయితీగా నమ్ము, లక్ష్యాన్ని పెట్టుకో. లక్ష్యం తప్ప వేరేమీ కనపడకూడదు. దృశ్యం మారకూడదు, దృష్టి మారకూడదు, తదేకత మారకూడదు. జీవిత బాధ్యత నీది కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఇలా ఆలోచించగలిగావో నీ అభిప్రాయాల మీద ప్రభావం పడుతుంది. ఏ అభిప్రాయాల మీద నీకు ప్రభావం పడుతుందో అప్పుడు నీకు బుద్ధి పనిచేస్తుంది. నీ బుద్ధి పనిచేసినప్పుడు నీలో ప్రజ్ఞ బయటకు వస్తుంది. అందుకే మేము ఎవరినైనా తిట్టేటప్పుడు బుద్ధి లేదా అని తిడతాం. బుద్ధిని ఉపయోగించుకోవాలి. నీకు బైబర్త్ ఉంది, ఆలోచించుకో, అవసరానికి తీసుకో, ఎంత కావాలో అంతే వాడుకో. రెచ్చిపోకు, అక్కర్లేని దగ్గర ప్రదర్శన చెయ్యకు. ఎందుకంటే రెచ్చిపోయిన వాళ్ళందరూ చరిత్రలో చచ్చిపోయారు. ఇలాగరవే ఈ మధ్య కొత్తగా వచ్చిన డైలాగు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో తెలిసిన వాడే గొప్పోడు. వాట్ యు నో. మీరు చూస్తారు సినిమాలు, మేము చూస్తాం. ఎక్కడో బంజారాహిల్స్లోని హీరో గురించి నువ్వు జుట్టు కట్ చేసుకుని, ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని, హెయిర్ కటింగ్ పెట్టుకుని, చొక్కా పెట్టుకుని కాలేజీకి వెళ్ళిపోతే ఆ హీరోకి తెలీదు నేనంటే పడిచచ్చేవాడు నల్గొండలో ఒకడున్నాడని. నీ ప్రేమ వెన్నెల కాసినలాగా అయిపోతుంది. నువ్వెక్కడ వాళ్ళ జుట్టు పెంచుకుంటావు, ప్యాంట్ వేసుకుంటావు, షర్ట్ వేసుకుంటావు, కాలేజీకి వెళ్తావు, నీ ఇంటి నిండా వాడి ఫోటోలే ఉంటాయి. కానీ వాడికి తెలియదుగా వాట్ ఈస్ ద యూస్. తెలిసే దారి ఒకటి ఉంది, ఒక్కటే దారి. నువ్వు చదువుతున్న చదువులో నీ యూనివర్సిటీ టాపర్గా నువ్వు వచ్చి యూనివర్సిటీ నీకు 7 గోల్డ్ మెడల్స్ మెడలో వేస్తామని రమ్మంటే మీ వైస్ ఛాన్సలర్కి లెటర్ రాయి, ఆ గోల్డ్ మెడల్స్ పలానా హీరో చేతుల మీద తీసుకుంటానని. ఆ వైస్ ఛాన్సలర్ ఆ హీరోని పిలిపిస్తాడు. నిజాం కాలేజీ గ్రౌండ్లో ఆ హీరోని మెడలో గోల్డ్ మెడల్స్ వేస్తుంటే అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది ఈ హీరో అంటే పడిచచ్చే పిచ్చోడు ఒకడు నల్గొండలో ఉన్నాడని. ముఖ్యంగా హీరోకి తెలుస్తుంది నేనంటే ప్రేమించేవాడు ఒకడు నల్గొండలో ఉన్నాడని. అది ప్రేమించడం, అది ప్రదర్శించడం. ఇక్కడ నువ్వు జుట్టు పెట్టుకుని చొక్కాలు వేసుకుని ప్యాంటు మీద ప్యాంట్ వేసి జిప్ వేసుకుంటే కాదు బాస్. ఎందుకంటే ఏ హీరో పక్కన ఎవరూ పెర్మనెంట్గా ఉండరు. వాడు వేసుకునే జుట్టు వాడిది కాదు, వాడి కోటు వాడిది కాదు, వాడి ప్యాంటు వాడిది కాదు. వాడిని చూసి నీ జీవితాన్ని పక్కన పెట్టేస్తున్నావు బాస్. వాడు 3 గంటల్లో వేసుకునే 3 చొక్కాలు కొనుక్కుని నువ్వు సంవత్సరం అంతా కాలేజీకి వస్తున్నావు. ఏమనాల్సి వస్తుంది బాస్? ఆలోచించుకోండి. జీవితం నేది, జీవిత రథసారథివి నువ్వు. ప్రతి క్షణం నీలో విజ్ఞ ఆలోచించగలిగిన రోజు నీ విజయానికి తాళం చెవి తెరుచుకుంటావు. తాళం కప్ప ఎవరికైనా ఉంటుంది, కానీ ఎంత పెద్ద తాళం కప్పకైనా చిన్న తాళం చెవే బుద్ధి అవుతుంది. ఆ బుద్ధిని నువ్వు ఉపయోగించుకున్న రోజు నీ తాళం చెవి తెరుచుకుంటుంది. సమాజంలో నువ్వు గొప్పవాడివి అవుతావు. అప్పుడే నీ విలువ బయటపడుతుంది. తాళం ఎక్కడో పడేసుకుని కప్పెంతది కొనుక్కున్నా వేస్ట్ బాస్. తాళాలు చేతిలో పట్టుకుని కప్పలేకపోయినా వేస్ట్. ప్రతి మనిషిని అన్లాకింగ్ తనే చేసుకోవాలి. తనలోని బలహీనతలు తనే తగ్గించుకోవాలి.
తనకి విలువ తనే సృష్టించుకోవాలి. నా ప్రైస్ ట్యాగ్ నేనే పెట్టుకోవాలి. నేను ట్యాగ్ పెట్టుకుంటే ఎవడో రేట్ వేయకూడదు, నేను రేట్ వేసుకుంటా, నా విలువ నాకు తెలుసు కాబట్టి. ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ ఓకే? ఈజ్ ఇట్ ఓకే? ఐ వాంట్ సౌండ్ ప్లీజ్. యా, దట్ కమ్స్. జీవితంలో నీతో నువ్వు ఈ 5 విషయాలు ఎప్పుడూ చెప్పుకోవాలి. ప్రతిరోజు నీతో నువ్వు చెప్పుకో. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ యూ అండ్ టుడే ఈజ్ మై డే. యు ఆర్ ద విన్నర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ది గ్రేటెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్. కెన్ డూకి కెనాట్ డూకి 3 అక్షరాలు తేడా. ఎప్పుడు నవ్వుతూ ఉండు. నీ దగ్గర ఏముందో సమాజానికి నువ్వు అదే ఇవ్వగలవు. జీసస్ అంటాడు, యూ కాంట్ గివ్ వాట్ యూ డోంట్ హ్యావ్. నీ దగ్గర ప్రేమ ఉంటే నువ్వు ప్రేమిస్తావు, నీ దగ్గర చదువు ఉంటే చదివిస్తావు, నీ దగ్గర అందం ఉంటే అందం ఇస్తావు, నీ దగ్గర బుద్ధి ఉంటే బుద్ధిస్తావు. ముందు నువ్వు తెచ్చుకున్నది ప్రపంచానికి పంచిపెట్టు, అందించి వెళ్ళిపో వాస్. నీ ఫోటో జనాలు పెట్టుకుంటారు, అప్పుడే నీ జన్మకి సార్థకత ఉంటుంది. నువ్వు ఏడుస్తూ ఉంటే ప్రపంచం నవ్వుతుంది, నువ్వు నవ్వుతూ ఉంటే ప్రపంచం కూడా నవ్వుతుంది. నవ్వించు. నిన్ను నీ సమాజంలో నీతో ఉన్న వాళ్ళందరికీ ఏదోటి పంచిపెట్టి వెళ్ళిపో. అప్పుడే నీ జీవితానికి నీకు ఒక సార్థకత వస్తుంది. అప్పుడే నీ జీవితం ఇలాంటి వైట్ స్క్రీన్ మీద నుంచి ఒక గొప్ప తెరగా వెళ్తుంది. ఎనీ డౌట్స్ ప్లీజ్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? And before going to the last second phase of my session, as there is any questions you have? Any questions? Any clues? Any clues? No? Yeah. Boss, one bottle please. Water bottle please. Just get me a bottle. Open chicken. Open chicken. Okay. This is the rule what we do. ఈ సీసా ఎవరైనా కొంటారా? కొనరా? గుడ్. కొంటే ఎంత కొంటారు? హౌ మచ్? హౌ మచ్? 2 rupees? 5 rupees? ఓకే. ఇప్పుడు ఇందులోంచి నేను ఈ నీళ్లు తీసేసి దీని నిండా పాలు పోస్తే పాల సీసా ఖరీదంత? సపోజ్ ఇందులోంచి నేను పాలు తీసేసి దీని నిండా పెట్రోల్ పోస్తే లీటర్ పెట్రోల్ సీసా ఖరీదెంత? సపోజ్ ఇందులోంచి నేను పెట్రోల్ తీసేసి దీని నిండా తేనె పోస్తే తేనె సీసా ఖరీదెంత? తేనె తీసేసి ఇందులో ప్లాటినం పోస్తే తెల్ల బంగారం కేజీ సీసా ఖరీదెంత? 3.5 లక్షలు బాస్. 2 రూపాయలు కొనుక్కోలేని సీసా 3.5 లక్షలుగా ఎందుకు మారిందో తెలుసా? కంటైనర్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. ఈ కంటెంట్ ఇంపార్టెంట్. భగవంతుడు సృష్టించిన సీసాని మార్చలేము, ఈ సీసాని మార్చలేము. సీసాలో ఉన్న సారాన్ని మార్చుకోగలము, కోట్లుగా అమ్ముబడగలము. 3 రూపాయల విలువ చేయని సీసాని 3.5 లక్షలకు తీసుకెళ్ళింది ఏంటంటే దీంట్లో ఉన్న సారం. నీలో కంటెంట్ ఉంటే ప్రపంచం పైకెత్తుతుంది బాస్, లేకపోతే నీళ్ళ సీసాలా మిగిలిపోతావు. చాయిస్ ఇస్ యువర్స్. క్రియేట్ యువర్ ఓన్ వాల్యూ. క్రియేట్ యువర్ ఓన్ వాల్యూ అండ్ సఫోకేట్ ఇట్. ఎందుకంటే సుందర్ పిచ్చయ్య గారు 1 సెకండ్ డ్యూటీ చేస్తే 350 రూపాయలు వస్తాయి. 1 నిమిషం డ్యూటీ చేస్తే 19,200 వస్తాయి. ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ బాడీ. ఆయనకు కూడా కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చర్మం ఇవే ఉన్నాయి. కానీ ఆయనలో ఉన్న కంటెంట్ మాత్రం చాలా సూపర్ బాస్. మీ కంటెంట్ పెంచుకోండి, మీ సీసాకి రేటు మీరే రాసుకోండి. సీసాలు మార్చడానికి ప్రయత్నం చేయకండి, సీసాల సారాన్ని మార్చుకోండి. Is it clear to you? Is it clear to you? Who can create value for you? నీకెవరు విలువ చేయగలరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు? ఇప్పుడు చెప్పు, జీవితం ఎవరిది? విలువ సృష్టించుకోవాల్సింది ఎవరు? విలువ సృష్టించేది ఎవరు? బ్రతికేది ఎవరి కోసం? జీవించేది ఎవరి కోసం? అవసరమైతే మరణించేది ఎవరి కోసం? దాట్స్ ద లైఫ్. లైఫ్ ఈజ్ యువర్స్. టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. Now, I want any girl just or boy just to come here. ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిగెత్తుకుంటే ఇక్కడికి రండి. జస్ట్ రన్ ఫాస్ట్, రన్ ఫాస్ట్. సింహాలు పరిగెత్తాలి, సింహాలు పరిగెత్తాలి. ఎవడో వెళ్తాడని చూడకు బాస్. అవకాశం వస్తే పరిగెత్తు, పరిగెత్తండి, పరిగెత్తండి. ఎస్, వన్, ఎస్, హియర్ ఇట్ ఈస్. రన్ ఫాస్ట్. వన్ మోర్ బాటిల్ సార్, ఇంకొక సీసా, ఖాళీ సీసా. కమాన్, రన్ ఫాస్ట్. జంప్, జంప్, జంప్. ఇది ఉండకూడదు, ఇది తీసేయండి, ఇది ఉండకూడదు. దిస్ గోస్ ఇన్ వీడియో. హోల్డ్ దిస్ బాటిల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ముట్టుకోవచ్చమ్మా? నిన్ను ముట్టుకోవచ్చా? దాతల్లి దగ్గర. ఈ సీసా ఎంత బరువు ఉంటుంది? ఒక 200 grams. ఎంత ఉంటుంది? 200 grams. ఈ సీసా ఎంత బరువు ఉంటుంది? సమ్ వెయిట్. ఓకే, ఎంత ఉంటుందమ్మా ఇది? 50 grams. ఎంతో చెప్పు. 50 grams. షీ సేస్ 50 grams. ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? బా, ముందుకు రాతలే. అమ్మ, ఈ సీసా ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. క్లాప్స్. యూజువల్గా మన చిన్నప్పటి నుంచి పెంపకాల్లో ఏం జరుగుతుందంటే, మనందరం ఎప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందని ఆలోచనలు ఎక్కువ బతికేస్తూ ఉంటాం. ఇంట్లో కరెంటు పోయిన వెంటనే పక్కింటికి చూస్తాం, ఆడింట్లో కరెంటు ఉందా? వాళ్ళింట్లో కరెంటు ఉంటే నీ టీవీ పని చేస్తా, అది పని చేయదు. ఆడింట్లో కరెంటు ఉంటే నీకు సినిమా వస్తుందా? రాదు. ఆడు చదువుకుంటే నీకు సర్టిఫికేట్ వస్తుందా? రాదు. ఆడికి సర్టిఫికేట్ వస్తే నీకు ఉద్యోగం వస్తుందా? రాదు. ఆడికి ఉద్యోగం వస్తే నీకు పెళ్ళి అవుద్దా? పోనీ ఆడికి పెళ్ళి అయితే నీకు పెళ్ళి వస్తారా? కానీ నిత్యం పక్కింటికేసే చూస్తూ ఉంటాం. అందుకే వాట్సాప్, ఫేస్బుక్ సక్సెస్. వీడి కొంప తప్ప అందరి కొంపలు వీడికి కావాలి. నా ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు, పక్కన ఏం జరిగిందో తెల్లారు లేస్తే చాలు, ఫుల్ ఆన్లైన్. ఏముండదండి, మీరు అలాగే పట్టుకోవాలి. ఏముండదు. 30 రూపాయలు ఇస్తే 3000 ఎస్ఎంఎస్లు ఫ్రీ. లేచావా? కట్టుకున్నావా? ఏం కట్టుకున్నావు? రంగా గీతలా, అడ్డగీతలా, నిలువు గీతలా? నిలువు గీత మీద చొక్కలా, చొక్కల మీద చొక్కాలా? 3000 ఎస్ఎంఎస్. పిచ్చోళ్ళు అయిపోయారు, పిచ్చోళ్ళు అయిపోయారు. పూర్వం ఒక్కో ఊళ్ళో ఒక్కో పిచ్చోడే ఉండేవాడు. ఆడొకరు ఇలా మాట్లాడుకుంటూ ఇలా 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 అనుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇప్పుడు ప్రతి బస్ స్టాండ్లోనూ పిచ్చోళ్ళే. ఇంత చిన్న ఫోన్ ఎక్కడ పెట్టుకుంటారండి? బస్ స్టాండ్ నుంచి ఇలా నడుస్తావు, ఆ అమ్మాయి అలా నడుస్తుంటే ఈ పల్సర్ మీద వెళ్తున్నాడు, పల్స్ అలా బండి లారీ కింద, వీడు లారీ పైన. ఎందుకంటే పల్స్ డౌన్ పల్సర్కి. అర్థమైందా? నీకు చచ్చిపోయే హక్కు నీకుంది, పక్కాన్ని చంపే హక్కు నీకు లేదు. దయచేసి చదువుకున్న వాళ్ళగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సమాజానికి మంచి ఇవ్వగలిగితే ఇవ్వండి, చెడు మాత్రం అందించకండి. ఈ రోజే ప్రమాణకం చేయండి. ఎవ్రీబడి పుట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి నా జీవిత బాధ్యత నేను తీసుకుంటున్నానని పూర్తి నిబద్ధతతో
స్వచ్ఛంగా మంచిగా లక్ష్య దిశగా జీవిస్తానని ప్రమాణకం చేస్తున్నాను. గుడ్, ప్రమాణకం చేశారు. శభాష్. వీరిద్దరు ఇలాగే ఉన్నారా? ఇంకా ఇలాగే ఉన్నారా? మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే కదిలిందంటే మా చెయ్య కదలకూడదు. వీళ్ళు కదిలితే మీరు 1 అనండి. ఓకేనా? నాకు తెలియదు కదా. ఓకేనా? రైట్. నౌ విల్ టాక్ అబౌట్ యాక్చువల్గా ఎందుకు ఇది చేయిస్తున్నానో మీకు అర్థమవుతుంది. చదువుకోవడం అంటే చాలామంది పాఠాల్లో పుస్తకాల్లో చదువుకోవడం అనుకుంటారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం. వాళ్ళ పంపలు అయిపోయి వీడి పంపు నుంచి వాళ్ళకి గోల ఎక్కువ. పోనీ ఏదో చదివిపోయి ఊరుకోవచ్చు కదా, 1 అంట రెచ్చిపోతున్నారు ఇంటూ. రైట్, వెరీ గుడ్. నౌ ఇప్పుడు యాక్చువల్ షో కమ్స్ టు దిస్ సైడ్. ఓకే, నౌ వీళ్ళ కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అమ్మ, సీసా ఏమైనా మారిందా లేదా? మారలేదు. సీసాలో నీళ్ళు ఏమైనా మారాయా? మరి చెయ్యి ఎందుకు కదులుతోంది? నాయన, సీసాలో ఏమైనా మార్పు ఉందా? నీళ్ళు ఏమైనా మారాయా? నీళ్ళు మారలేదు. మరి చెయ్యి ఎందుకు కదులుతోంది? ఎక్కువ బరువు పట్టుకోవడం, చాలాసేపు పట్టుకోవడం వల్ల. ఎక్కువ బరువు చాలాసేపు పట్టుకోవడం. ఎక్కువ బరువు ఏంటి? ముందు అంతే ఉందిగా. ఒకే బరువు ఏ పనైనా ఒకేసారి చేయలేము కాబట్టి ఎక్కువసేపు చేయలేము. నేను మీకు చెప్పాలనుకున్నది ఇదే. మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు పట్టుకుని తిరక్కండి, ఎక్కడికక్కడ పడేయండి. ఈ చిన్న సమస్యే కదా, ఈ ఒక్కసారికే కదా అని అందులో తలకాయ పెడితే జీవితాంతం మొయ్యలేవు బాస్. యాభై గ్రాముల ఈ బరువు మారకుండా 50 కేజీల మనిషిని వంచేస్తుంది బాస్. ఒక పాయింట్ వచ్చాక ఈ మనిషి ఇలా 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 అయిపోతాడు. అర్థమైందా? 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 సీసా మారిందా? నీళ్ళు మారాయా? సీసా బరువు మారిందా? మరి నువ్వు ఎందుకు మొదలైపోయావు? అర్థమైందా? అర్థమైందా? చిన్న చిన్న విషయాలే కదా అని ఈజీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వద్దు బాస్. చాలామంది ఏం చేస్తారండి జీవితంలో, ఏం కాదులే, ఆ ఏం కాదులే అన్నదానికి ఈ రోజు నుంచి ఫుల్ స్టాప్ పెట్టండి. ఏదో ట్రైల్ వేద్దామని చిన్న చిన్న విషయాల్లో మీ జీవితాన్ని లక్ష్యాన్ని పక్కకు తప్పిస్తే మిమ్మల్ని ముంచేసి మీ జీవిత లక్ష్యాన్ని నాశనం చేసి మీ దృష్టి మార్చి మిమ్మల్ని పునాదుల్లోకి తీసుకెళ్ళిపోతుంది ఈ చిన్న బరువే. దయచేసి ఇటువంటివి జీవితంలో పెట్టుకోకండి. క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు, చదువులోకి వచ్చినప్పుడు ప్రియారిటీ 1 చదువు, ప్రియారిటీ 2 చదువు, ప్రియారిటీ 3 చదువు, ప్రియారిటీ 4 చదువు, ప్రియారిటీ 10 చదువు. కానీ జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది ప్రియారిటీ 1 క్యాంటీన్, ప్రియారిటీ 2 సినిమా, ప్రియారిటీ 3 ఫ్రెండ్స్, ప్రియారిటీ 4 షార్టప్, ప్రియారిటీ 5 వాట్సప్. చదువు 10లోకి వెళ్తుంది. అక్కడే మీ పక్కనే ఒకళ్ళు ఉంటారు కొత్తగా, ఇందాక గురుగారు చెప్పే ఉంటారు, మామా బ్యాచ్. ఏంది మామా, పోదామా సినిమా, మామా బ్యాచ్. మామా బ్యాచ్ చాలా మంచోళ్ళు, పాపం గేట్ దాకానే వస్తారు, లోపలికి రారు. ఇంటి దగ్గర లేస్తారు, తయారవుతారు, మొత్తం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో గేట్ దగ్గరికి వస్తారు. ఇలాంటి సీసా ఒకటి మోసుకొస్తారు. ఒక్క నూనె షోకి వెళ్దామా బాస్ అంటారు, ఫినిష్. నీ బతుకంతా నూనె షో దగ్గర టిక్కెట్లు చింపుకోవడం అయిపోతుంది. చాలా జాగ్రత్త. ఈ హాలుకి అన్ని కిటికీలు మూసేస్తేనే మనము శబ్దంగా లోపలికి రాగలం. క్లాస్ రూములో అన్ని కిటికీలు మూసేస్తేనే మాస్టారు లోపలికి వస్తారు. ఈ మెదడుకున్న అన్ని కిటికీలు మూసేస్తేనే ఒక్క డోర్లోంచి చదువు లోపలికి వెళ్తుంది. వాట్సప్తో కిటికీ, లవ్వుదొక కిటికీ, చదువుకొక కిటికీ. వద్దు బాస్. బ్రెయిన్కి బొక్కలు పెడితే సారం మిగలదు, మొత్తం బయటికి పోతుంది.
Close all your doors. Take care of your life. Be the responsible of your life. And become the great citizens of this country. ఈ దేశానికి ఏదోటి ఇవ్వండి. మీకోసం భావి తరాలు ప్రపంచం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. మీలో ఒక మహాశక్తి కావాలని మేము కోరుకుంటున్నాం. మీలోంచి ఎవరు వస్తారో మాకు కావాలి. ఎవరో ఒకరు కావాలి. ఈ దేశానికి ఏదోటి అందించండి. అందించి వెళ్ళిపోతే మాకు మీరు ఆశీర్వదించినట్టే బాస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. లవ్ యూ. Thank you. God bless you. Mera Bharat Mahan. India is my country. I love it.